ఏం బాబు బట్టలు వదిలిన విక్రమార్కుల్లాగా పొద్దున్నే ట్రాలీ ఏం ఎక్కేశారు. చేయాలంటే ఇట్లా డే అంతా కష్టపడాలి. మేము నైట్ కూడా కష్టపడాలి. నైట్ అంటున్నారు, కొంపదీస్ కాల్ సెంటర్ లో పనే. లేదండి, సెంటర్ లో నిలబడి కాల్ చేస్తుంటాం. సర్లే గాని మీ దగ్గరున్న చీరలు కడితే బొమ్మలు కూడా సమంతలాగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. కొంచెం మాకు కూడా చూపించకూడదు? క్లారిటీగా విప్పి చూపిస్తాం. మూటలు చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. మూటలే కాదు, లోపల సరికి అదిరిపోదు. అదిరిపోతే పర్లేదు, పాపలు బెదరకుండా చూసుకోండి. అంటే ఈ బట్టలు మీకు కదా? రిటైర్ అయిన వాళ్ళకి రివ్యూలు తప్ప ప్రివ్యూలు ఉండవు. అమ్మా అరుంధతి, చార్లత, పంచాక్షరి ఇలా రండి అమ్మా. డ్రైవర్లు ఇద్దరే కదా, ఎన్ని కార్లు పిలిచావేంటక్క? వీళ్ళు డ్రైవర్లు కాదు, డ్రెస్సులు తీసుకోండి. సినిమా పేర్లు పెట్టారంటండి. పేర్లు ఎందుకు పని చేసుకోండి. అలాగే అలాగే, ఇంక మూసేరా. బానే తీసుకున్నారు. ఇక మా బిల్లు ఇస్తారా? బిల్ ఎందుకు, థ్రిల్ ఇస్తాం. అంటే మా డబ్బులన్నీ వాళ్ళకేసిన వైట్ వాషేనా? అవును, ఇక్కడ ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ ఉండదు. ఇదిగో మీరు మా మనీ పోతే పోలీసులు ఫోన్ చేస్తాం. పోలీసులా? కాల్ బొక్క, వాడు కూడా మా కస్టమర్స్. అయితే మేము మీడియాకు ఫోన్ చేస్తాం. నాన్న, రామ్ లక్ష్మణ్, పీటర్ హేన్స్, స్టంట్ శివ ఇలా రండి నాన్న. లోపలే వైట్ వాష్ ఇండస్ట్రీలో ఉంటుంది. దెబ్బలు కావాలా? ఫైట్లు అమ్ముకొని బతికే వాళ్ళం, మాకు ఫైట్లు ఎందుకండి? డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. క్లైమాక్స్ లో ఉండగా పవర్ కట్లా దాపరించారు కదరా, మీ అరుపులకు నా మూడంతా పోయింది. ఇదిగో ఇదిగో మీ డబ్బు తీసుకోండి, తీసుకొని సావండి, వెళ్ళండి. మమ్మల్ని క్షమించండి. అక్కయ్యో, వీళ్ళ మూటల్లో తప్ప వీళ్ళు వంటలో సరుకు లేదే. ఒరే నువ్వు మోటార్ దగ్గర అసలు చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం. ప్యాక్ చేయరు, వెళ్ళిపోదాం. ఇదేంట్రా ముత్తైదు అంతా మూకమ్మడిగా వచ్చారు, తేడా ఏమైనా జరిగిందా? అవును గారు, ఆ బట్టలు కూడా మన మమ్మీ. ఎలాగోలా కవర్ చేయాలి. హాయ్ లేడీస్, వరద బాధిల్లా ఇలా వచ్చారేంటి? మీకు ఏమన్నా కావాలా? న్యాయం కావాలి. సామూహిక న్యాయమా? సరుక్కి న్యాయం కావాలి. ఇదేంటి చీరకు సిల్లు పడింది? చీరకు చిల్లి పడ్డం కాదురా యదవా, చీర చిరిగింది. చూడమ్మా, పాలన్నాక విరిగిపోవడం, చీరన్నాక చిరిగిపోవడం కామన్. కామన్ అవద్దురా. నా కూతురు శోభనం రాత్రి కట్టుకున్న చీర చూడు తెల్లారేపటికి ఎలా చినిగిందో. మీ అల్లుడు